తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి మకాం మార్చింది. మైదాన ప్రాంతంలోనికి పెద్దపులి ప్రవేశించినట్లుగా అధికారులు తెలియజేశారు. సీతానగరం మండలం పెద్దకోడేపుడి సరిహద్దు ప్రాంతంలోనికి పెద్దపులి ప్రవేశించింది. 5 రోజులుగా దేవీపట్నం మండలంలో దిష్ట వేసి కూర్చున్న పెద్దపులి నిన్న రాత్రి ఒక్కసారి అక్కడి నుంచి మకాల్ని మార్చేసింది. నేలకోట ఆవను దాటి పెద్ద కొండేపూడి మైదాన ప్రాంతంలోనికి పెద్దపులి ప్రవేశించింది. నిన్న అంతా రామదుర్గం కొండపై పెద్దపులి జాగారం చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రి దేవీపట్నం ఏజెన్సీని వదిలి రాజమండ్రి బీట్లోనికి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ ద్వారా పెద్దపులి సంచరిస్తున్న పెదకొండేపూడి ప్రాంతాన్ని అధికారులు పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. రైట్, ఇక తూర్పు గోదావరి జిల్లాలో మకాం వేసి కూర్చున్న పెద్దపులి కదలికలను డ్రోన్స్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిస్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాని వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే 4 నెలల క్రితం ఏ ప్రాంతం నుంచి అయితే అది తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిందో ప్రస్తుతం అది మైదాన ప్రాంతంలోకి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకోడేపూడి సరిహద్దులోకి ప్రవేశించింది. ఇక్కడ నేలకోట ఆవ ఉంటుంది, చాలా పెద్ద విశాలమైన చెరువు. ఈ ఆవను దాటి కొండేపూడి మైదాన ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించిన చిత్రాలను డ్రోన్ ద్వారా కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ చిత్రీకరించే పరిస్థితి ఉంది. మన డ్రోన్ విజువల్ కూడా చూస్తున్నాం. అయితే ఈ పెద్దపులి వీటిని పట్టుకోవడానికి ఇప్పటికే కర్ణాటక, శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ ఆ టీములు గత 5 రోజులుగా చాలా శ్రమ పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముప్పు తిప్పలు పెట్టేది తప్పించి దొరుకుతుంది. గత 5 రోజుల నుంచి కూడా ఏ పశువుల మీద కూడా ఎక్కడ కూడా దాడి చేయలేదు. ఈ నేపథ్యంలో అది ఈ రోజు ఎక్కడన్నా దాడి చేసే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజమండ్రి ఫారెస్ట్ పరిధిలోకి అది ప్రవేశించింది. దీంతో రాజమండ్రి గతంలో ఏదైతే సీతానగరం నుంచి రాజమండ్రి రోడ్లు, అనపర్తి, మండపేట ప్రాంతాల్లో ఈ పెద్దపులి సంచరించి అలజడి సృష్టించిన పరిస్థితి తెలిసిందే. అదే పరిస్థితి ఇప్పుడు దాపురిస్తుందా, అదే పందాలో ఇప్పుడు మళ్ళీ ఈ పెద్దపులి తిరుగుతుందనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు సీతానగరం తహసీల్దార్ కూడా ఒక అప్రమత్తం ప్రకటించారు. ఎవరు కూడా బయటికి పెద్దపులి ఉన్న ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళరాదు. అలాగే రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నేలకోట పరిసర ప్రాంతాల్లో ఎవరు సంతరించడానికి వెళ్ళకూడదు, రైతులు ఎవరు వెళ్ళకూడదని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపుపల్లి, శనకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఈ సీతానగరం తహసీల్దార్ ఇప్పటికే టామ్ వేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఒంటరిగా తిరగొద్దని కూడా, అలాగే పశువుల పాకల దగ్గర వెలుతురు బాగా ఉండేలాగా లైటింగ్ పెట్టాలని చెప్పి కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే ఫారెస్ట్ అధికారులు సంబంధించి హనుమాన్ టీంలు ప్రత్యేకమైన బోన్ తోటి కూడా తన మళ్ళీ అడవి ప్రాంతం నుంచి ఇటువైపుకి మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగానైనా సురక్షితంగా అదుపులోకి తీసుకుని దాన్ని అభయారణ్యంలోకి వదలాలని చెప్పేసి భావిస్తున్నారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకించి హనుమాన్ టీంలు పంపి ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, పశువుల మీద దాడి చేయకుండా సకాలంలో దీన్ని అదుపులోకి తీసుకుని ఈ అభయారణ్యంలోకి దారి మళ్లించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. 200 మందికి పైగా ఈ ఫారెస్ట్ అధికారులు, హనుమాన్ టీం బృందాలు కలిసి ఈ పెద్దపులి ఆపరేషన్ లో నిమగ్నమై ఉన్నాయని చెప్పొచ్చు జమీమా.